నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం. సదాశివపేట మండల పరిధి వెంకటాపురం గ్రామ శివారులోని శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చిల్వేరి వెంకటేశం తెలిపారు. ఈ నెల 23 శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని అన్నారు. నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి ఎన్ఎస్ ఛానల్. భాస్కర్ ఆ రెండు ప్లేన్లు తిరిగిపెట్టావా ఇక్కడ రండి తిరిగిస్తారా. రేపు అనగా 23వ డేటు 12వ నెల 2023 సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఇక్కడికి ఈ ఆలయానికి భక్తులు ఒక 50,000 భక్తుల వరకు మేము వస్తారని ఆశిస్తూ ఉన్నాం. అందుకు అందరూ సహకరించాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పాత్రికేయులు, మీడియా మిత్రులు, పెద్దలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ మాకు సహకరించి మా యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరుచున్నాం. జై శ్రీమన్. జై శ్రీమన్నారాయణ. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ మహిళా గ్రూప్ అందరూ ఒక 200 మంది దాకా మేము సేవ చేసుకుంటున్నాం. పువ్వులు కుచ్చడం కానీ, ముగ్గులు వేయడము, దీపాల అలంకరణ చేయడము. ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలో పాల్గొంటున్నాం. మీకు ఎన్ని పనులున్నా, ముక్కోటి పనులున్నా ఆ ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రాక కోసం భక్తులు రాక కోసం భారీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆలయ కమిటీ తరపున. గత కొన్ని రోజుల నుండి, ఒక వారం రోజుల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహించడం దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తన మన ధనములతోటి రాగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సమస్త భక్తజనులకు తెలియజేయడం ఏమనగా, శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో, కందాడై వరదాచార్యుల వారి యొక్క ఆజ్ఞానుసారం రేపు అనగా 23/12/2023 శనివారం రోజున వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి కూడా అని పిలుస్తారు. ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటాపురంలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూ అద్భుత వెంకటేశ్వర స్వామి కొని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన. ఇట్లు శ్రీ వెంకటాపురం సద్భక్త మండలి, సదాశివపేట సద్భక్త మండలి కమిటీ మరియు సమస్త భక్తజనుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రము. దీనికి చాలా చరిత్ర గలదు. స్వయంభూ వెంకటేశ్వర స్వామి క్షేత్రము. అందరూ రేపొచ్చి దర్శనం చేసుకోగలరని మనవి.